భజ గోవిందం భజ గోవిందం గోవిందం. హలో, ఇది నేనే. చిన్నప్పటి నుండి నేను ఎన్నో విజయాలు సాధించాను. వద్దులేండి, వీటిని ఇక్కడితో మర్చిపోదాం. ఒక ప్రాజెక్ట్ పని మీద నేను మెట్రోపాలిటన్ సిటీకి వచ్చాను. రే, ఏం చేశారా? మీరు చెప్పిందే చేసినాం కదా స్వామి. నేనేం చెప్పాను రా? మేము ఉండేది 60 మంది. మాకు కూడా పని రాదు. నువ్వే నేర్పించి వాడుకుంటే వాడుకో. సార్, మనకంత టైం లేదు, మనకి వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ దరిద్రాన్ని స్కూల్ గోడల మీద చూసాం. మళ్ళీ ఇక్కడ అవసరమా? చెప్పు, నీకు అర్థం కాదు మేస్త్రి. మేస్త్రా? 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 మా ఊర్లో ఈ పని చేసి మేస్త్రిని అంటారు. అవును సార్, మేస్త్రనే అంటారు. సార్, మీరు చదివిన చదువుకి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? మన దేశంలో ఇంజనీరింగ్ చదివినోడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు. కరెక్ట్ సార్. ఆ ఊర్లో వాళ్ళు నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నారంటే, మీరు స్క్రీన్ తిప్పకండి, నేనే తిరుగుతాను. నా దరిద్రానికి ఆ ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంది. మురుగన్ లవ్స్ రాజా, పళని లవ్స్ రాజా. రాజా ఇంట్లో పాలు పోయాలా? రేపు రాజాకి పూలు కోయాలా? నేను రాజాని ప్రేమించాలా? రాజా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినదే. ఇంతకే రాజా ఎవరు సార్? ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? 1000 అబద్ధాలటని ఒక పెళ్లి చేయమన్నారు, మనం 2 ఆడదాం. మీరు ఆడరా సార్? నా కథలోని పాత్రలు, సన్నివేశాలు నా కల్లో కూడా నన్ను వెంటాడుతూ ఉంటాయి. ఏంటి బిలాల్ ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గానికి గాని వచ్చావేంటి? ఊరుకోండి సార్, మీరు చేసే సాయానికి స్వర్గం డోర్లు కాదు కదా, కిటికీలు కూడా తెరరు.